హాయ్ బ్రో. ఆయన నీ పేరు? జునేద్, చిమ్ము, కేశవ్. ఐపీఎల్ చూస్తుంటారా? చూసాం, డైలీ చూసాం. ఎవరు మీ ఫేవరెట్ టీం? ఆర్సీబీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్. రేపు ఎస్ఆర్హెచ్ డీసీ ఉంది, ఎవరు గెలుస్తారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అన్న. అప్పుడు పవర్ ప్లేలోనే 160 కొట్టేసింది. ఈసారి అయితే డేంజర్ కొట్టేస్తా అనుకో, 300 రికార్డ్ బ్రేక్ చేసేస్తుంది. కన్ఫర్మ్ కొడతారా 300 లోడ్? పోయినసారి లాస్ట్ టైం కావాలని ఓడిపోయాము. ఈసారి అయితే రచ్చ ఉంటుంది. లక్నో తోటి కావాలని ఓడిపోయినా మేము. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఈసారి డేంజర్ ఉంటుంది చూడు. అందరు మంచిగా ఆడతారు చూడు. కావాలని ఓడిపోయారా? అంటే చేసే టెస్ట్ మ్యాచ్ లెక్క ఆడారు మా వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచి అష్టోకుంటుంది కాబట్టి. అంటే కావాలని ఓడిపోయాడా లేదంటే ఇచ్చేసారా కావాలని మ్యాచ్? అంటే కావాలని జస్ట్ టెస్ట్ మ్యాచ్ లెక్క నార్మల్గా ఆడిరు. మా క్లాస్ అని అయితే ఇచ్చి పడేస్తున్నా, కానీ అడు అవుట్ అయిపోయింది బై మిస్టేక్. లేకపోతే మ్యాచ్ మాదే ఉంటుంది. కావ్య 190 కొట్టినామా అయినా కానీ అదేం లోయెస్ట్ స్కోర్ అయితే కాదు. కాకపోతే ఎస్ఆర్హెచ్ కొట్టుడికి అది లోయెస్ట్ స్కోర్ అయిపోయింది. వాళ్ళకి ఒక లో స్కోర్ లాగా అయిపోయింది. కానీ నార్మల్గా వస్తే ఒక మంచి లెవెల్ స్కోర్. అదే ఐపీఎల్ హిస్టరీలోనే హై స్కోర్ చేసింది. 4th టైం చేసింది అన్న. 250+ చేసింది ఎస్ఆర్హెచ్. ఇంతవరకు ఏం చేయలే. ఆర్సీబీకి చెప్పుకోనికి ఒక 5th ప్లేస్ అని ఉంటుండే, 163 స్కోరు. ఇప్పుడు ఆ 5th ప్లేస్లో కూడా లేదు. మొత్తం టాప్ 4లో మేమే ఉన్నాం. టాప్ 5 కేకేఆర్ ఉంది. ఆర్సీబీకి అది కూడా లేదు. ఎండలా ఒక్క పగిలిపోద్ది. హాయ్ బ్రో. హాయ్. ఎవరు ఫ్యాన్? ఆర్సీబీ. ఆర్సీబీలో ఎవరు ఫ్యాన్? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ నిన్న చూశారు కదా బ్రో, 30 balls 31 రన్. ఈ టెస్ట్ మ్యాచ్ ఎంత బాగా ఆడాడో. ఐపీఎల్ మ్యాచ్ అది, ఇది టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ ఆడినంత మాత్రం అయిపోదు బ్రో. ఏదైనా ప్రతి మ్యాచ్ ఆడడము. మా ఎస్ఆర్హెచ్ ఫైనల్ కు పోయింది. ఈసారి కప్పు మాదే చూడు. ఫైనల్ కి పోదు, ఆర్సీబీ కొడుతుంది కప్పు ఈసారి. కప్పు కాదు బ్రో, లాలీపాప్ వస్తుంది అంతే. ఎవరికి? ఆర్సీబీకా? ఈసారి కప్పు మందే. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఏమంటారు మీరు? ఎస్ఆర్హెచ్ రేపు అయితే డేంజర్ ఆడేస్తున్నారు చూడు. ఖాళీ డీసీకి అయితే ఉచ్చ ఓపిస్తారు చూడు. ఖాళీ ఎట్లా ఆడతారు చూడు మొత్తము. డీసీ కూడా ఒక మంచి టీమే ఉంది. లాస్ట్ టైం చూసినాం కదా, అశుతోష్ చేజ్ చేసిండు స్కోర్ని. తక్కువ అంచనా ఏం లేదు. అన్ని టీమ్స్ ఈక్వల్గా ఉన్నాయి, అన్ని బెటర్ ఉన్నాయి. 250+ 240 స్కోర్ చేసిన లక్నోనే ఓడించింది డీసీ. కానీ తక్కువ అంచనా దేన్ని వేసేది లేదు. ఎస్ఆర్ఎస్ కూడా మంచిగా ఆడి గెలవాలని. ఈ సీజన్ ప్రతి ఒక్క టీము మంచి స్ట్రాంగ్ గానే ఉంది. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో ప్రతి ఒక్క మ్యాచ్ ప్రతి ఒక్కటి హైలైట్ ఉంది, బాగుంది. సో హోమ్ టీమ్గా ఎస్ఆర్ఎస్ కూడా గెలవాలనుకుంటున్నా. అట్లా సిఎస్కే ఫ్యాన్గా సిఎస్కే కూడా క్వాలిఫై వచ్చి ఫైనల్ రావాలని కోరుకుంటున్నా. 2 టీం. నేను తలాఫర్ సీజన్ ఎట్లా అనిపించింది? లాస్ట్ చూశారు కదా బ్రో, 16 balls 30 ఎట్లా ఆడిండు. అది తలత్ అంటే. గంగమ్మ తల్లి జాతరలో ఏ ఆట తలలు నరికినట్టు నరుకుతాం. 30 balls ఆడి ఒక 31 runs కొట్టగానే కాదు టెస్ట్ మ్యాచ్ కాదు ఇది. ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ చేయాలి ప్రజలకి, అప్పుడైతేనే ఐపీఎల్ అని అంటారు. 43 years old రాగానే 4 తోటి 6 తోటి ఎంటర్టైన్. ఓడిపోయిన ఫీలే లేదు బ్రో మాకు. ఆయన ఇచ్చిన 6కి ఓడిపోయిన ఫీలే లేదు. టెంపోర్డ్ గురించి ఏమంటారు? టెంపోర్డ్ గురించి 2 వికెట్లు 0.12 0.16. అంత ఏజ్లో ఎవరైనా కొట్టగలుగుతారా? అంతమంది వికెట్ కీపర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు. ఇంత మంచి యంగ్స్టర్స్, అంత యంగ్ ప్లేయర్స్ మధ్యలో 43 years old మీరు చూసారు కదా, 30 runs మంచి ఫినిషర్. సెవెంత్ ఏమంటారు 7th ప్లేస్లో వచ్చి కూడా అంత బాగా ఆడిందంటే ఏ లెవెల్ ఉందో చూసారు కదా. సరే సిఎస్కే అంటే కప్పు బ్రో. ఆర్సీబీ ఫ్యాన్ కూడా ఎస్ఆర్హెచ్ అన్నాడు. డిసర్వ్ కప్పు లాలీపాప్ అన్నాడు. హోమ్ టీమ్ కి ఫ్యాన్ ఏంటి బ్రో ఆర్సీబీ టీ-షర్ట్ వేసుకుని ఎస్ఆర్హెచ్ అన్నావు? అంటే 2 టీంలు తమ్నీల్ లేదా మీకు ముందు పెట్టాలి కదా వ్యూస్. మనోడు ఇచ్చేస్తాడు అండి. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. హాయ్ తమ్ముడు. ఆయన ఏం పేరు? నీ పేరు? నా పేరు తేజ. ఐపీఎల్ చూస్తుంటావా? ఎవరు నీ ఫేవరెట్ టీం? హైదరాబాదా? రేపు హైదరాబాద్ ఢిల్లీ ఉంది, ఎవరు గెలుస్తారు? హైదరాబాద్ పక్కా హైదరాబాద్ గెలుస్తుంది. హైదరాబాద్ 300 లోడింగ్. ఏంటి 300 లోడింగ్? ఈసారి మొన్నేమో ఘోరంగా ఓడిపోయింది, నువ్వేమో 300 లోడింగ్ అంటున్నావు. జరుగుతుంది అంటావా? గెలుచుడే ఒక్కొక్కసారి ఓడిపోవాలి. అది గెలిస్తే మళ్ళా మ్యాచ్ ఫిక్సింగ్ అది అంటారా? ఏంటి బాబు అన్న ఇంకోసారి? గెలిస్తే మళ్ళా మ్యాచ్ ఫిక్సింగ్ అది అంటారా? సార్ పక్కా 300 అంటావా? పక్కా కొడతారంటావా? పక్కా కొడతారు. 300 లోడింగ్ పక్కా. కొట్టపోతే ఒకవేళ కొట్టపోతే ఎందుకు కొట్టారు? మళ్ళీ వస్తా నేను ఇక్కడికి. రా
ఓకే నా ఏం చేస్తావు కొట్టపోతే 300 కొట్టపోతే ఎందుకు పక్కా కొడుతుంది కన్ఫామ్ కొడతారా? కన్ఫామ్. ఎవరి ఫ్యాన్ నువ్వు SRHలో? కిషన్ ఇషాన్ కిషన్ అమ్మ ఇషాన్ డక్అవుట్ అయ్యాడు, ఒక బాల్ కూడా ఒక్క రన్ కొట్టి. కానీ లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిండు ఫస్ట్ మ్యాచ్. మన డక్అవుట్ కదా, ఫస్ట్ మ్యాచ్ సెంచరీ సెంచరీ కొట్టాడు కాదని మన డక్అవుట్ అయ్యాడు కదా. ఏమా డక్అవుట్ అట్లనే అయింది, ఇచ్చేసిండి. ఓకే మా మన్మడు ఈసారి కన్ఫామ్గా సెంచరీ కొడతారా, హాఫ్ సెంచరీ కొడతారా ఇషాన్ కిషన్? సార్ సెంచరీ కొడతాడు కన్ఫామా? కన్ఫామ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేను స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కేనే వచ్చిన. అదే ఏమి టైంలో ఇక్కడ ఉన్నావు, బొంగొట్టావా స్కూల్కి? ఏమైతే అవుతుంది, క్రికెట్ ఆడడానికి వచ్చిన నేను. ఓకే థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, హాయ్ అన్న. మీ పేరు? చిమ్ము. IPL చూస్తుంటారా? డైలీ చూస్తా అన్న పక్క. ఎవరు ఫేవరెట్ టీమ్? సిఎస్కే ఇంకా SRH. సీరియస్ రేపు SRH DC ఉంది, ఎవరు గెలుస్తారంటారు? డెఫినెట్లీ సపోర్ట్ అయితే హోమ్ టీమ్కి మన SRHకి, అండ్ హోమ్ టీమే గెలవాలని అనుకుంటున్నాం. కన్ఫామ్ ఈసారి 300 లోడ్ చేస్తాడంటారా? కన్ఫర్మ్ లోడ్ చేస్తుంది, అంతే దింపేయాల్సిందే 300. ఈసారి పక్కా 300 కొడుతుంది. అండ్ రేపటి మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం DC చాలా టఫ్ ఇచ్చింది లక్నోకి. 240+ స్కోర్ని చేజ్ చేసేసింది వితిన్ 19.4 ఓవర్స్లా. అంటే అది కూడా ఏం తక్కువ టీం కాదు. అండ్ SRHకి మంచి పోటీ. అండ్ మొన్నటి మ్యాచ్లో ఓడిపోయిందని ఏం బాధలేదు. జస్ట్ అది అట్లా అయిపోయింది అంతే. ఈసారి మంచిగా ఆడతాం. సెకండ్ మ్యాచ్కి చాలా మంది హోప్స్ పెట్టుకొని 300 లోడ్ చేస్తారని, కనీసం 200 కూడా దాటలేకపోయాడు కదా. ఈసారన్నా 300 లోడ్ చేస్తారు అంటారు కన్ఫామ్గా? 390 ఈజ్ బెస్ట్ స్కోర్ అన్న, అది ఏం తక్కువ స్కోర్ ఏం కాదు. కాకపోతే SRH ఆడే లెవెల్కి అది చిన్నగా అయిపోయింది, కానీ IPLలో అదొక బెస్ట్ స్కోరే 190 కూడా. అండ్ ఈ సీజన్ ఎండింగ్ వరకు 300 పక్కా లోడ్ అయిపోతుంది అన్న. కన్ఫామ్ కొడతారంటారా? పక్కా కప్పు ఈసారి మందే, లాలీపాప్ అయితే కాదు RCB లాగా. మీరు బాగా వింటుంటుంది, ఈసారి వైరల్ అవుతుంది కప్పు మనదేనని RCB టీం మొత్తం. ఆల్రెడీ యాడ్లో పెట్టారు కదా విరాట్ కోహ్లీకి కప్పు, చూసిరు కదా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అట్లా అని నేను తప్పు అంటలేను. RCB కూడా ఈసారి చాలా టఫ్ ఉంది, అది కూడా ప్లే ఆఫ్కి వచ్చి మంచి పోటీ ఇస్తుందేమో అనుకుంటున్నాము. అండ్ మా SRH కూడా ఏం తక్కువ లేదు, కానీ SRH కొట్టేస్తుంది. మెయిన్ ఈసారి 300+ స్కోర్ కొట్టేసి ఫైనల్ కప్ ఇచ్చేస్తే బా, కావ్య పాప కూడా హ్యాపీ, మేము కూడా హ్యాపీ. అదే లేడీ డౌన్ అందరూ బయట టాక్ వచ్చింది, కావ్య మేడం అని పెద్ద లేడీ డౌన్ అని, దానికి ఏమంటారు? చూసిరు కదా మీరు, 27 crores రిషబ్ పంత్కి పెట్టే బదులు ఇక్కడ ఎన్ని ఆల్మోస్ట్ టీమ్నే కొనేసింది. ఆ 27 crores లోపల ఒక టీమ్నే వచ్చేసింది. మొహమ్మద్ షమి లాంటి బౌలింగ్ కొద్దిగా వీక్ ఉన్న, బ్యాటింగ్ అయితే అవసరం ఉంది. ఇషాన్ కిషన్ రాగానే ఫస్ట్ మ్యాచే 106 సెంచరీ అయితే కొట్టేసింది. సెకండ్ మ్యాచ్ డక్అవుట్ అయినా కూడా రాబోయే మ్యాచెస్లో ఇంకా మంచిగా ఆడతాడు, అదైతే పక్కా. రేపు SRH పై చేయంటారా? కన్ఫర్మ్గా డెఫినెట్లీ. ఒకవేళ ఓడిపోయినా పర్లేదు, 300 లోడింగ్ ఫైనల్ వరకు వచ్చి కప్ అయితే కొట్టేస్తుంది అనే కాన్ఫిడెంట్ అయితే మాకుంది. పుష్పరాజ్ బ్యాటింగ్ తీస్తారంటారా? చూసారు కదా హెడ్ మాస్టర్ ఆల్రెడీ 2 హాఫ్ సెంచరీస్ దాటేసి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. తక్కువ అంచనా ఏం వేయలేము. ఈసారి కూడా మంచిగా ఆడి మంచి 300 రోడ్ పక్కానా. ఇన్నిసార్లు చెప్తున్నానంటే సీజన్ ఎండింగ్ వరకు కొట్టేస్తుంది కన్ఫామ్గా. ఈసారి కావ్య మేడం హ్యాపీ చేస్తాడంటారా SRH? లాస్ట్ టైం హ్యాపీ చేసిందని జస్ట్ మిస్ అయింది, ఈసారి పక్కా డెఫినెట్లీ హ్యాపీ చేస్తుంది. కన్ఫామ్గా అంటావా? పక్కా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న.